హాయ్ ఈ వీడియోలో మనం కాంపనెంట్ కమ్యూనికేషన్ గురించి తెలుసుకుందాము. సో ఇక్కడ మనకి ట్రైల్ హెడ్లో కూడా కమ్యూనికేషన్ బిట్వీన్ లైట్నింగ్ వెబ్ కాంపనెంట్స్ అని ఒక మాడ్యూల్ ఉంది. సో ఇది చేస్తే యూ విల్ గెట్ టు నో మోర్. ఓకే, సో జనరల్గా కమ్యూనికేషన్ అంటే ఏంటి? వెన్ మల్టిపుల్ లైట్నింగ్ వెబ్ కాంపనెంట్స్ కంపోజెస్ అన్ యాప్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇది చూసుకుంటే ఇక్కడ ఒక్క లైట్నింగ్ కాంపనెంట్ కాదు, ఇది ఒక కాంపనెంట్, ఇది ఒక కాంపనెంట్, ఇది ఒక కాంపనెంట్, ఇక్కడ డిఫరెంట్ కాంపనెంట్స్ ఉన్నాయి, రైట్? So we often want those components to share information. How we communicate from one component to another component depends on whether and how the components are related. A component inside another component creates parent-child relationship. How a parent communicates with a child is different from how a child communicates with parent. And those are both different from how unrelated components communicate with each other. సో సింపుల్గా ఏం చెప్తున్నాము, మనకు ఒక పేజ్ ఉంటే ఆ పేజ్లో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఇది ఒక కాంపోనెంట్, ఇది ఒక కాంపోనెంట్. ఈ రెండింటికి మధ్యలో మనకు కనెక్షన్ కావాలి అని అంటే పేరెంట్ నుంచి చైల్డ్కి డిఫరెంట్గా కమ్యూనికేట్ అవుతుంది, అండ్ చైల్డ్ నుంచి పేరెంట్కి డిఫరెంట్గా కమ్యూనికేట్ అవుతుంది. అండ్ ఈ ఒకవేళ ఈ రెండింటికి పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ లేకుండా రెండు ఇండిపెండెంట్ కాంపోనెంట్స్ అనుకోండి, అది ఇంకొకలాగా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. సో టోటల్గా మనకి కమ్యూనికేషన్ టైప్స్ అనేవి 3 ఉన్నాయి: child to parent, parent to child, and unrelated components. Okay, సో జనరల్గా మనకి ఈ కాంపోనెంట్స్ మధ్యలో కమ్యూనికేషన్ చేయడానికి ఈవెంట్స్ అని కూడా యూజ్ చేస్తాము. మనకి ఆరల్ అనేమో కాంపోనెంట్ ఈవెంట్స్ అండ్ అప్లికేషన్ ఈవెంట్స్ అని 2 ఉంటాయి. కాంపోనెంట్స్ ఈవెంట్స్ అంటే ఏంటి? పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ ఉంటుంది కదా, లైక్ ఇప్పుడు దీనికి పేరెంట్ చైల్డ్, చైల్డ్ టు పేరెంట్, ఏదో ఒక రిలేషన్ ఉంది రెండు కాంపోనెంట్స్కి. సో ఇక్కడ మనం కాంపోనెంట్ ఈవెంట్స్ యూజ్ చేస్తాం. అన్రిలేటెడ్ కాంపోనెంట్స్కి అప్లికేషన్ ఈవెంట్ యూజ్ చేస్తాం. ఇది ఆరాలో. బట్ మనకి ఎల్డబ్ల్యూసీలో అట్లాంటి ఈవెంట్స్ ఉండవు. కాంపోనెంట్ ఈవెంట్ స్పెసిఫిక్గా, అప్లికేషన్ ఈవెంట్ స్పెసిఫిక్గా ఉండదు. మొత్తం మనకి ఈవెంట్స్ ఎల్డబ్ల్యూసీలో ఉండేది అన్ని డామ్ ఈవెంట్స్ అంటాము. ఓకే, ఈ డామ్ ఈవెంట్స్ అంటే స్టాండర్డ్. ఈ డామ్ ఈవెంట్స్ మనకి 2 టైప్స్ ఉండొచ్చు: స్టాండర్డ్ ఈవెంట్స్ అండ్ కస్టమ్ ఈవెంట్స్. స్టాండర్డ్ ఈవెంట్స్ అంటే ఏంటి? లైక్ మనం ఒక బటన్ని క్లిక్ చేసినప్పుడు, లేకపోతే ఒక ఇన్పుట్ వాల్యూలో మ్యాటర్ని చేంజ్ చేసినప్పుడు, డేటాని మౌస్ ఓవర్, సేవ్, సబ్మిట్, ఇలా స్టాండర్డ్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి కదా, వాటిని మనం స్టాండర్డ్ ఈవెంట్స్ అంటాము. అండ్ కస్టమ్ ఈవెంట్స్ అంటే మన యూజర్ డిఫైన్డ్, మన కాంపోనెంట్ స్పెసిఫిక్ ఏదైనా కమ్యూనికేషన్ చేయాలనుకున్నప్పుడు కస్టమ్ ఈవెంట్స్ యూజ్ చేస్తాం. సమ్ స్టాండర్డ్ కామన్ డామ్ ఈవెంట్స్, ఓకే, లైక్ మౌస్ ఈవెంట్, క్లిక్ చేసినప్పుడు డబల్ క్లిక్, మౌస్ డౌన్, మౌస్ అప్, మౌస్ అప్. కీబోర్డ్ ఈవెంట్స్, కీ డౌన్, కీ అప్, కీ ప్రెస్, ఫార్మ్, సబ్మిట్, చేంజ్, ఇన్పుట్, విండో, లోడ్, రీసైజ్, స్క్రోల్, మీడియా ప్లే, పాజ్, ఎండెడ్, ఫోకస్, బ్లర్, కాపీ, కట్, పేస్ట్, డ్రాగ్ అండ్ డ్రాప్. ఇవన్నీ కూడా మనకి స్టాండర్డ్ డామ్ ఈవెంట్స్. ఓకే, సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తే, ఒక బటన్ ఉంది, ఆన్ క్లిక్ చేసినప్పుడే మనకి ఏదైతే క్లిక్ చేస్తామో ఆ బటన్ నుంచి మనకి వాల్యూని గెట్ చేసుకుంటున్నాం. సో ఆన్ క్లిక్ ఏదైతే ఉందో ఇది స్టాండర్డ్ డామ్ ఈవెంట్. ఓకే, మనం కస్టమ్ ఈవెంట్స్ని కూడా మనం డిక్లేర్ చేసుకోవచ్చు. విల్ సీ ఇట్. ఓకే, హౌ విల్ డిఫైన్, ఎలా మనం కస్టమ్ ఈవెంట్ని ఎలా డిఫైన్ చేస్తాము, ఎలా డిస్పాచ్ చేస్తాము, ఇవన్నీ కూడా తెలుసుకుందాం ఫర్దర్గా. నెక్స్ట్, ఈ ఈవెంట్స్లో మనకి ప్రొపగేషన్ అనేది ఒక టాపిక్ ఉంటుంది. ఈవెంట్స్ ఇన్ ఎల్డబ్ల్యూసీ ఫాలో ప్రొపగేషన్ మోడల్ which includes 2 main phases: bubbling phase and capturing phase. Bubbling phase ante enti? This event starts from a target element and bubbles up through its ancestors in the DOM until it reaches the root. This is the most commonly used for handling events. Bubbling ante manaki like target element varaki start అవుతుంది. టార్గెట్ ఎలిమెంట్ నుంచి పైనకి వెళ్ళడం. ఓకే, ఒక స్టెప్ బై స్టెప్ వెళ్ళడం. ఓకే, స్టార్టింగ్ ఇప్పుడు చైల్డ్ ఉందనుకోండి, చైల్డ్ నుంచి పేరెంట్ నుంచి సూపర్ పేరెంట్, అట్లా వెళ్ళాలి కదా. సో అలా మనం డిఫైన్ చేయొచ్చు. ఓకే, మనం ఓన్లీ ఇక్కడ వరకే యాక్సెస్ ఉంది. సూపర్ పేరెంట్కి వెళ్ళడానికి బబుల్ ఈ ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. బబుల్స్ ఈక్వల్ టు ట్రూ అని ఇచ్చామనుకోండి, అయితేనే మనం ఈ బబ్లింగ్ని అలౌ చేస్తున్నాం, లేకపోతే మనకి యాన్సిస్టర్ వరకు రీచ్ అవ్వదు. ఓకే, విల్ సీ ఎగ్జాంపుల్, నో నీడ్ టు వరీ. And next, capturing phase. The event travels from root to target element. This phase is less commonly used. ఇది ఉల్టా. ఓకే, capturing phase అంటే రూట్ నుంచి టార్గెట్ ఎలిమెంట్ వరకు వెళ్తుంది. సో మోస్ట్లీ మనం బబ్లింగ్ ఈ పర్టికులర్ ప్రొపగేషన్ ఈవెంట్ని యూజ్ చేస్తాము. అండ్ మనకి ఈ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో మనం 2 వేస్లో మనం యూజ్ చేయవచ్చు ఎల్డబ్ల్యూసీలో: డిక్లరేటివ్గా, ప్రోగ్రామేటివ్గా. సో డిక్లరేటివ్గా అంటే ఏంటి?
మనం సేమ్ ఈవెంట్ని క్రియేట్ చేస్తాం, డిస్పాచ్ చేస్తాం, ఆ ఈవెంట్స్ని ప్రొపగేట్ చేస్తాం, అలాగే ఈవెంట్ని లిజన్ ఆర్ హ్యాండిల్ చేస్తాం. రెండిట్లలో సేమే, బట్ ఈ ప్రొపగేషన్ ఈవెంట్ అండ్ లిజనింగ్ ఈవెంట్ని ఈ డిక్లరేటివ్కి ప్రోగ్రామేటిక్కి డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, డిక్లరేటివ్లో అయితేనేమో ఆన్ యూజ్ చేస్తాము, ఆన్ కీవర్డ్ యూజ్ చేసి ఆ ఈవెంట్ని మనం ఫైర్ చేస్తాము. అదే ప్రోగ్రామాటిక్ ఈవెంట్లో అనుకోండి యాడ్ లిజనర్. ఓకే, ఈ కన్స్ట్రక్టర్ మనం ప్రీవియస్ వీడియోలో ఏదైతే లైఫ్ సైకిల్ హుక్స్ చెప్పుకున్నామో ఆ కన్స్ట్రక్టర్లో మనం దిస్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ ఇది యూజ్ చేసి ఈ పర్టికులర్ ఈవెంట్ని మనం ఫైర్ చేస్తాము. ఓకే, ప్రోగ్రామాటిక్లో అయితే యాడ్ ఈవెంట్ లిజనర్ యూజ్ చేస్తాము. డిక్లరేటివ్లో అయితే ఆన్ ఈవెంట్కి ముందు ఆన్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాము. సో విల్ సీ ప్రాక్టికల్గా విల్ సీ ఆల్ దీస్ థింగ్స్. సో ఇది జస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ కమ్యూనికేషన్. ఓకే, కాంపొనెంట్ కమ్యూనికేషన్కి ఇంట్రడక్షన్. నెక్స్ట్ వీడియోలో మనం ఫస్ట్ పేరెంట్ టు చైల్డ్ చూద్దాము. ఓకే, అండ్ దెన్ ఈ కమ్యూనికేషన్లో మన కాంపొనెంట్ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ డిస్పాచ్ ఎలా చేయాలి. సో ఇక్కడ డిఫరెంట్ ఫోర్ ఫేజెస్ ఉంటాయి, 4 స్టెప్స్. ఓకే, ఫస్ట్ క్రియేట్ చేస్తాం ఈవెంట్ని. ఓకే, సీ హియర్ ఈవెంట్ నేమ్ ఇచ్చేసి ఈవెంట్ని క్రియేట్ చేస్తాం. తర్వాత ఆ ఈవెంట్ మనం ఏదైతే క్రియేట్ చేస్తామో దాన్ని డిస్పాచ్ చేయాలి. సీ హియర్ ఇక్కడ ఈ కస్టమ్ ఈవెంట్ ఏదైతే ఉందో ఇది కన్స్ట్రక్టర్. ఓకే, ఈ కన్స్ట్రక్టర్ని మనం కాల్ చేసినప్పుడు ఈ కన్స్ట్రక్టర్ యూజ్ చేసి మనం ఈ ఈవెంట్ని డిఫైన్ చేస్తున్నాం. తర్వాత ఈ ఈవెంట్ని డిస్పాచ్ చేస్తాము. డిస్పాచ్ చేసిన తర్వాత మనకి పేరెంట్ కాంపోనెంట్ అక్కడ ఆన్ అనే కీవర్డ్ చూడండి. ఇక్కడ ఈ ఏదైతే మనం ఈవెంట్స్ని డిక్లేర్ చేస్తున్నామో ఇక్కడ ప్రీవియస్ ఉంది, నెక్స్ట్ ఉంది. ఈ ఈవెంట్స్ని మనం ఫైర్ చేయాలి అనుకున్నప్పుడు ఆ ఈవెంట్స్కి ముందు ఆన్ అని యూజ్ చేస్తాం. ఓకే, ఆన్ ప్రీవియస్, ఆన్ నెక్స్ట్. సో ఈ పర్టికులర్ థింగ్స్ ఏం అవ్వాలి అని చెప్పి ఈ హ్యాండ్లర్లో డిఫైన్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం పేరెంట్ టు చైల్డ్ కమ్యూనికేషన్ చూద్దాము. దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.